హాయ్ అండి అందరికీ. నేను మీ లతికను. ఈరోజు మార్నింగ్ నేనైతే ఓట్స్ తిన్నా. ఓట్స్ నేను నైటే నానబెట్టుకోవడం అయితే మర్చిపోయినా. అందుకోసమే నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. దీనికి నేనైతే కొన్ని పాలనైతే వేడి చేసుకున్న తర్వాత దానిలోకి కొన్ని ఓట్స్ వేసుకొని ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా నేను పక్కకు పెట్టేసిన. ఎందుకంటే అప్పటి వరకు ఓట్స్ అనేటివి సోక్ అవుతాయి కాబట్టి. దీనిలోకి నేనైతే సీడ్స్ హనీనైతే మిక్స్ చేసుకున్నా. నేను సీడ్స్ కొన్ని ఎందుకు వేసుకున్నా అంటే నేను సీడ్స్ హనీని అయితే ఆల్రెడీ మిక్స్ చేసుకొని కలుపుకున్నా. కానీ వీడియో తీసుకోవడం అయితే నేను మర్చిపోయినా. అందుకోసమే నేను మళ్ళీ సీడ్స్ని హనీని యాడ్ చేసి కలుపుతున్నా ఇక్కడ వీడియో కోసం. ఇంకా కొంతమంది ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. నీళ్ళ అయితే నన్నే చూస్తుంది నేను ఇక్కడ ఓట్స్ తింటున్నా అని. తర్వాత నేను ఈవినింగ్ నీళ్ళ దగ్గర కొంచెంసేపు ఆడుకుందాం అనేసి నీళ్ళ దగ్గరికి వచ్చిన. నీళ్ళ అప్పుడు బాల్ తీసుకురాపో అంటే నా దగ్గరికి అయితే వచ్చి ఏం తిన్నావు అనేసి స్మెల్ చూస్తుంది. ఇంకా దానికి డీవామిటింగ్ ట్యాబ్లెట్ అయితే వేయాలి. అందుకోసమే నేను నీళ్ళకి ట్యాబ్లెట్ వేద్దాం అనేసి దాని దగ్గర పోయినా. ఏమి ఇచ్చినా కూడా తింటుంది నీళ్ళ. అసలు కాదు వద్దు అని అన్ననే అనదు, తినేస్తుంది. నీళ్ళకు ఒక గుడ్ హ్యాబిట్ ఉంది. ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకుంది. నీళ్ళ కొంచెం చేదు ఉంటుంది కాబట్టి బయటికి అయితే వేయడానికి ట్రై చేసింది. నేను ఇట్లా కొంచెం పైనకి పట్టుకొని మింగేస్తుంది అది. తర్వాత దానికి కొన్ని వాటర్ ఇచ్చిన, ఇంకా క్యారెట్ కూడా ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంది అనేసి. ఇంకా నేను ఈవినింగ్కి కార్న్ తిందాం అనేసి కార్న్ బాయిల్ చేసుకున్నా. ఇంకా మక్కన కూడా కొంచెం ఇట్లా గీ రోస్ట్ లాగా చేసుకుందాం అనేసి నేను ఇక్కడ గీని ఇంకా దానిలోకి కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకొని మక్కనైతే నేను రోస్ట్ చేసుకున్నా. బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇట్లా ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. తక్కువ క్యాలరీస్ ఉంటుంది, ఇంకా మంచిది కూడా హెల్త్కి. పిల్లలు కూడా తినొచ్చు, ఎవరికైనా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఫ్లేమ్లో గీని రోస్ట్ చేస్తే అంత ఫ్లేవర్ ఉండదు. ఇంకా మనం అందులో వేసినవి కూడా మాడిపోతాయి జల్దీ. ఇంకా నేను మక్కాని అయితే వేసి కలుపుతున్నా ఇక్కడ. ఇవైతే 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఏం మెత్తగా కావు, బాగుంటాయి. మక్కాన రెడీ అయిపోయింది. ఇంకా కార్న్ కూడా బాయిల్ అయిపోయింది అనేసి నేనైతే తిందాం అనేసి తెచ్చుకున్నా. గీ రోస్ట్ మక్కాన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కార్న్ అయితే కొంచెం బాగా ముదిరిపోయింది. నేను ఇక్కడ మీకు చెప్తా చూడండి, కార్న్ బాగా ముదిరిపోయింది ఫ్రెండ్స్ అని. నాకైతే కార్న్ అయితే ఇష్టము, కానీ ఆ రోజు అయితే మంచిగా లేకుండే. 25కి 2 ఏమో ఇచ్చిండు అంకుల్, 50కి 4 అన్నాడు. మేమైతే 2 తీసుకున్నాం. అంత మంచిగా లేకుండే, టేస్ట్ అయితే బాగాలేదు. మళ్ళీ నీళ్ళ దగ్గర ఆడుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.